నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనం తీసుకున్న అంశం కవితకు సంబంధించిన అంశం తీసుకుంటున్నాం. అయితే కవితకు సంబంధించిన అంశంలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి, రకరకాలుగా వార్తలు వస్తున్నాయి, రకరకాలుగా ప్రకటనలు జరుగుతున్నాయి. నాకున్న సమాచారం మేరకు కొంత విషయం ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ముందుకెళ్తున్నాడు. ఆ తరుణంలోనే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వారు నెక్స్ట్ అధికారంలోకి వస్తామనే ఫీలింగ్కి వచ్చేసింది కేసీఆర్. ఈవెన్ కేసీఆర్ కన్నా కూడా కేటీఆర్ నెక్స్ట్ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ పెడితే కూడా ఆయన చాలా సందర్భాల్లో అన్నాడు, మీరు చూసి ఉంటారు, చాలా సందర్భాల్లో అన్నాడు ఈ రోజు ఎలక్షన్ పెట్టినా బంపర్ మెజార్టీ తోటి 86 సీట్లతో మేము గెలుస్తున్నాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే కోణంలో కేసీఆర్ కూడా రజతోత్సవ సభలో మాట్లాడడం జరిగింది. అంటే ఆ ఊపులోనే మాట్లాడాడు. అంటే మేము ఏ టైం ఎలక్షన్ పెట్టినా మేము అధికారంలోకి వస్తాము. అయితే దీంట్లో అధికారంలోకి వస్తాము, కేటీఆర్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతోటి కేటీఆర్ దూకుడు పెంచడం వల్ల ఏమైపోయింది, పార్టీలకు సంబంధించిన గతంలో రాజకీయ వ్యవహారాలు ఆయన అన్ని స్టడీ చేసి ఆల్టర్నేట్ కొంత జగన్ వాళ్ళు ఎప్పుడైనా ఫాలో అవుతారో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విషయంలో అయినా జగన్ వీళ్ళంతా కలిసి పనిచేస్తున్న సందర్భాలు చూసినాం. కలిసి గతంలో సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వారు రావడం, వీరు వాళ్ళ దగ్గరికి పోవడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఎట్ ఏ టైం కేటీఆర్ కూడా ఏంటంటే రెండో ప్రాధాన్యత వ్యక్తి ఎవరు ఉండొద్దు, ఒక్కరే ఉండాలా, ఆ కేసీఆర్ తర్వాత నేను అనే ఆలోచనకు వచ్చేసి కవిత ఉంది, కవితను పక్కకు పెట్టాలా, హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారిని పక్కకు పెట్టాలా అనే ఆలోచనతోటి ఇట్లా ఈ పావులు కదిపినట్టు కనిపిస్తున్నాయి. దీనికి రీజన్ ఏంది అంటే దీనికి కొన్ని ఇప్పుడున్న పరిస్థితులు కూడా డైవర్ట్స్. అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికీ తనకి మీదకి ఏదైనా వచ్చినప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ నడిపించేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేమ్ కొంత కోణం అంటే డైవర్ట్ పాలిటిక్స్ నడిపిస్తూ ఆ డైవర్ట్ పాలిటిక్స్లో కూడా ఆయనకు ప్లస్ అయ్యే విధంగా వారి ఆలోచనలో భాగంగా కవితను హరీష్ రావును పక్కకు పెట్టాలా. ఎట్లా పెట్టాలా పక్కకు, ఈ రకమైన కొన్ని ఇష్యూస్ ఏవైతున్నాయో ఈ రకమైన లెటరు లీకేజ్ అనుకోండి, ఈ రకమైన దాంతో తీసుకొచ్చేసి దీంట్లోనే అదేమో కేటీఆర్ ప్లాను, కేసీఆర్ ప్లాను, కొడుకును సీఎం చేయాలని. కవితకి ఏమైపోయింది, నెక్స్ట్ అధికారంలోకి రాము అనేది కవిత ఫిక్స్ అయింది. కవిత ఫిక్స్ అయిపోయి వాళ్ళేమో అధికారంలోకి వస్తామంటున్నారు, వచ్చే పరిస్థితి లేదు అనేది కవిత ఫిక్స్ అయిపోయి నన్ను ఎట్లయినా దూరం పెట్టే ఆలోచనకు వచ్చేసిరు అనే ఆలోచనతోటి ఆమెకు ఒక మంత్రి కావాలి, నేను మంత్రి పదవి పొందాలి అనే ఆలోచన మొదటి నుంచి ఉన్నది. గత 10 సంవత్సరాల కాలంలో ఆమె కళ నెరవేరలేదు, కోరిక నెరవేరలేదు. ఇప్పుడు ఏమి చేసింది, నెక్స్ట్ అధికారంలోకి రాము, కనీసం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకొని నేను ఏ పార్టీ రేపు అధికారంలోకి వచ్చే పార్టీలు ఉన్నా నేను మంత్రిని అయితే కదా, కేసీఆర్ కూతురుగా నాకు అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచనతోటి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది పైసల పంచాయతీ, పైసలకు సంబంధించిన వ్యవహారంగానే కనిపిస్తుంది. పైసలకు సంబంధించిన పంచాయతీ ఇది. పైసలకు సంబంధించిన పంచాయతీ అంటే కేసీఆర్ మొదటి నుంచి కూడా ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదు. సరే భూములు ఉండొచ్చు, 15-20 ఎకరాలు అంతవరకు ఉండొచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి కాదు, ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదు. ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదని చెప్పి అతను చేసిన పనులు కూడా మనము ప్రతిపక్షాలు అనుకోండి, ప్రజలకు కానీ మెదక్ జిల్లా ప్రజలకు ఆయన ఏమేమి చేస్తుండే ఏంది అని అన్ని విషయాలు అన్నది తెలుసు. నేను ఆ జోలికి పోదలుచుకోలేను. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో, ఉద్యమ కాలంలో 10 ఏళ్ల కాలంలో ఆర్థికంగా బాగా ఎదిగిన క్రమంలో అంటే ఎదిగిర్రు అని అనడానికి కూడా నేను ఒకటి కారణం చెప్పగలుగుతాను. వారు ఎప్పుడైతే దేశం మొత్తం తెలంగాణ అనే పదం తీసేసి భారతీయ అని పెట్టి నేషనల్ పార్టీ ఎప్పుడైతే అనుకున్నాడో, నేషనల్ పార్టీకి సంబంధించి చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విపక్ష నాయకులు కానీ ముఖ్యమంత్రి క్యాండిడేట్లను కానీ నన్ను ప్రధానమంత్రి చేసి నన్ను కనుక ఇది చేస్తే మీ రాష్ట్రానికి సంబంధించిన ఎక్స్పెండిచర్, ఎన్నికలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా నేను పెట్టుకుంటా అనే మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా అంత ఫైనాన్షియల్ ఒక దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో ఫండ్ ఇచ్చి నేను కొట్లాడతా అన్నాడు అంటే అతని దగ్గర ఎన్ని డబ్బులు పోగైనాయి, ఎంత
సంపాదన ఉన్నదనేది మనం గెట్ చేయొచ్చు. ఇందులో కవిత ఏంటంటే కళ నెరవేరట్లేదు మంత్రి అయితేనని, కనీసం ఫైనాన్షియల్ సెటిల్ చేసుకుందామని. ఇది ఎంత జరుగుతున్నదంతా ఎపిసోడ్ అంతా కూడా ఆర్థిక పరమైన అంశాల్లో, ఆర్థిక లావాదేవీల్లో సగం నీకు సగం నాకు ఉన్న దాంట్లో సగం నేను నా వాట నాకు ఇవ్వాల్సిందే అని పేచీ పెట్టి ఇదంతా బయటకు నడిపించే, బయట ప్రపంచానికి కనిపించేదంతా కూడా రాజకీయ కోణం, ఇంటర్నల్ మొత్తం కూడా ఆర్థిక వ్యవహారం. మీరు చూడండి, గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఏదైతే ఏపీ డివైడ్ అయిందో, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్, షర్మిల ఏదైతే ఎట్లయితే ఉన్నారో, విడిపోయిన తర్వాత అక్కడ మొదట ప్రారంభించింది రాజకీయ కోణంలో రాజకీయ ఆధిపత్యం కోసం అనేది మనకు బయట కనిపించిన చర్చ. మేము గతంలో కూడా మేము అనుకున్నాం చాలా సందర్భంలో, ఇది రాజకీయ అంశం కాదు, రాజకీయ ఆధిపత్య పోరు కాదు, కేవలం ఆర్థికపరమైన అంశాలని మేము స్టార్టింగ్లో చెప్పినాం. బయట కనిపించేది ఇది, కానీ జరుగుతున్నది ఇది అని. చివరికి ఏమిది, మేము అనుకున్నట్టే, మేము చెప్పిందే జరిగింది. ఆర్థికపరమైన అంశాలు ఒక రోజు 2 రోజులు మిగతా చివరికి ఆర్థికపరమైన అంశాలని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కోర్టులు, కేసులు, కనీసం అన్న చెల్లెళ్ళ బంధం కూడా విడిపోయే పరిస్థితి, తల్లి కొడుకు బంధం, తల్లి కూతురు బంధం, ఈ రకంగా చెడిపోయే వ్యవహారం. ఇక్కడ జరుగుతున్నది కూడా తెలంగాణలో అదే కోణం జరుగుతున్నది, అదే జరిగేనికి అవకాశం ఉంది, అదే జరగబోతున్నది. ఏం జరిగినా ఈ రకంగా ఒక కుట్రలో భాగంగా ఇదంతా నడిపిస్తున్న తరంలో ఒకరి ఆలోచన, కవిత ఆలోచన ఈ రకంగా ఉంది, కేటీఆర్ ఆలోచన ఉంది. అయితే మనం హరీష్ రావు గారిని కూడా పక్కకు పెట్టే ఆలోచన ఉన్నదని ఒకటి తీసుకున్నాం. హరీష్ రావు గారికి పబ్లిక్లో ఫేత్ ఉన్న క్యాండిడేటు, మాస్ లీడరు, పబ్లిక్ నచ్చిన వ్యక్తి, పబ్లిక్లో సింపతి ఉన్న వ్యక్తి, ఆయన ఏదన్నా పిలిపిస్తే క్యాడర్ పాల్గొనే వ్యక్తి, ఆయన ప్రజల్లో పలికిబడి ఉంది. ఈవెన్ చెప్పాలంటే పార్టీలో కేసీఆర్ తర్వాత కూడా, కేసీఆర్ కన్నా ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా కేసీఆర్ కన్నా ఎక్కువనే అని చెప్పొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత అని చెప్పొచ్చు, అధికారం లేనప్పుడు హరీష్ రావు గారు అని చెప్పొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ప్రజల్లో ఆయనకున్న సింపతి అనుకోండి, ఆయన పట్ల ఉన్న నిబద్ధత అనుకోండి. హరీష్ రావు గారికి ఏ డిస్టర్బ్ లేదు, ఏం లేదు. ఆయన ఎన్నట్టుకున్నా, ఆయన కేసీఆర్ ఉన్నంత వరకు అయితే ఆయన డిస్టర్బ్ చేసే ఆలోచన లేదు, ఆయన కనిపిస్తలేదు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆయన కేటీఆర్ను ప్రెసిడెంట్ చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే హరీష్ రావు గారికి వాళ్ళ మామగారు ఉన్నంతసేపు, కేసీఆర్ గారి ఉన్నంతసేపు వారిని గౌరవిస్తూ పార్టీని కాపాడే విధంగా హరీష్ రావు గారు చేస్తున్నారు. వారి వల్ల పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి నష్టమయ్యే పరిస్థితి లేదు. కాకపోతే పార్టీకి, కేసీఆర్ కుటుంబం వల్ల పార్టీకి హరీష్ రావు గారి ప్లస్ ఉంది. కుటుంబం మాత్రం హరీష్ రావు గారిని పక్కకు పెట్టాలనే ఆలోచన ఉంది. ఆ కుటుంబం వల్ల హరీష్ రావు గారికి నష్టం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా హరీష్ రావు గారు పార్టీ వైపే మొగ్గు చూపి పార్టీని కాపాడే ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా జరుగుతున్నప్పటికీ కూడా ఏదేమైనా ఇది నేను చివరికి మొదలు చెప్పిన అంశం, చివరికి చెప్పే అంశం ఏంటంటే, ఇది రాజకీయ ఆధిపత్య పోరుతో పాటు, పోరు కన్నా ముందు కూడా ఆర్థికపరమైన అంశాలు, ఆస్తి వాటాలకు సంబంధించి వారసత్వ పోరు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫైనాన్షియల్కి సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారం. ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగితే అన్నీ మళ్ళీ యథావిధిగా జరిగిపోయే అవకాశం. నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాం.